హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఫైనల్లీ బాగా సాగదీశాక పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ షూట్స్ లాస్ట్ కొచ్చేసాయి. వాటి అప్డేట్స్ గురించి, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా ఎవరు వస్తున్నారో దాని గురించి, యంగ్ హీరోస్ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి ఇలా కొన్ని మంచి అప్డేట్స్ ఉన్నాయి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే చేసేసుకుంటే కబుర్లు మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే జీబ్రా సినిమా అయితే నాకు నచ్చిందండి. సత్యదేవ్ ఇస్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. మీకు మనీ హైస్ట్ లాంటి బ్యాంక్ లో అయ్యే స్టోరీస్ నచ్చితే ఈ మూవీని పక్కా ఎంజాయ్ చేస్తారు. మెకానిక్ రాకీ సినిమా అయితే పెద్దగా నచ్చలేదు. ఒక డెత్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా మళ్ళీ ఆ పాయింట్ మీదకి మూవీ రావడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ మధ్యలో ఉండే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే డిసప్పాయింటింగ్ అవుటింగ్ ఫ్రమ్ విశ్వక్ సేన్. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. అరాచకం మమ్మీ డాడీ అంతే. చాలా ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఈసారి పుష్ప గారి రూల్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్. ప్రియదర్శి సారంగ పారిజాతకం టీజర్ రిలీజ్ అయింది. నాకైతే మళ్ళీ ఇంద్రగంటి గారి అష్టాచమ్మ, అమీతుమి లాంటి మంచి కామెడీ ఫిల్మ్ చూస్తామనే ఫీల్ వచ్చింది. నయనతార రాక్కై టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. హీరో ఇంట్రోకి ఏ మాత్రం తక్కువ లేదు. చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే తండేల్ మూవీ నుండి బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. జావేద్ అలీ వాయిస్ చాలా బాగుంది. శ్రీమణి లిరిక్స్ చాలా బాగున్నాయి. వినండి, పక్క నచ్చేస్తుంది. ఈ తైవ్యూ యొక్క గ్యారంటీ. అల్లరి నరేష్ గారి బచ్చలమల్లి మూవీ నుండి అదే నేను అసలు నేనే సాంగ్ రిలీజ్ అయింది. ఎస్పీ చరణ్ గారు పాడారు. వింటే ఎస్పీ బాలు గారు గుర్తొస్తారు. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే పుష్ప 2 ప్రస్తుతం పుష్ప మూవీ డ్యూయట్ సాంగ్ షూట్ జరుగుతుందంట. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ రామోజీ ఫిల్మ్ సిటీలో 4 సెట్స్ వేసి మరీ షూట్ చేస్తున్నారంట. ఈ సాంగ్ కంప్లీట్ అయితే ఇక షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయచ్చు. అండ్ శ్రీలీల డాన్స్ చేసిన సాంగ్ కి సిక్ ఈ రోజు రిలీజ్ అన్నారు. చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నవంబర్ 30th మోస్ట్లీ హైదరాబాద్ లోనే ఉండొచ్చు. అక్కడ దొరకకపోతే ఈవెంట్ చిత్తూరుకి షిఫ్ట్ చేస్తారంట. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే పుష్ప 2 కి సెకండ్ ట్రైలర్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అన్ని సెట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారంట. అండ్ అప్పుడే యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది. ఫాస్టెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇదే అంట. రికార్డులు మొదలైపోయాయండి. అండ్ మూవీ రన్ టైమ్ యాజ్ యూజువల్ సుకుమార్ గారి సినిమాలకు ఉన్నట్టే 3 hours ఉంటుందంట. ఇక టికెట్ ప్రైసెస్ కూడా హైక్ ఉండొచ్చు అంటున్నారు. ఎంత అనేది నెక్స్ట్ వీక్ సండే కవర్లలో చెప్పుకుందాం. అండ్ బన్వర్ సింగ్ షకావత్ రోల్ గురించి నజ్రియా చెప్తూ పార్ట్ 1 జస్ట్ ఇంట్రో మాత్రమే, రియల్ ఫాహద్ ని మీరు పార్ట్ 2 లో చూస్తారు అని చెప్పారు. వెయిటింగ్ ఇక్కడ పుష్ప అండ్ షెకావత్ ఫేస్ ఆఫ్ చూడడానికి. 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో స్టార్ట్ అయింది. ఆ రోడ్ షోలో తెలుగు నుండి బాహుబలి క్యారెక్టర్స్ ని అండ్ ఆల్సో ఆదిపురుష్ రోల్ ని షోకేస్ చేశారు. రామ్ చరణ్ గారు అప్డేట్స్ అయితే గేమ్ చేంజర్ మొన్నటి వరకు విజయవాడలో షూట్ అయిందంట. ఆ తర్వాత హైదరాబాద్ యూసఫ్ గూడకి షిఫ్ట్ అయిందట. ఈ షూట్ లో ఎస్జే సూర్య, సముద్రగని జాయిన్ అయ్యారట. ఇదే సినిమాకి లాస్ట్ షెడ్యూల్ అంటున్నారు. ఎంతవరకు నిజమో చూడాలి. అండ్ ఎస్జే సూర్య గారు మూవీలో 2 సీన్స్ కి డబ్బింగ్ చెప్పారంట. ఆ సీన్స్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది అని చెప్పారు. మొత్తం పోతారు అని ఎగ్జైటింగ్ గా ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ తో సినిమా మీద హోప్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్స్ గేమ్ చేంజర్ ఈవెంట్ యుఎస్ఏ లో ప్లాన్ చేస్తున్నారు. December 21st ఈ ఈవెంట్ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఎవర్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ యుఎస్ఏ లో జరగడం. అండ్ మన దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని January 1st వీక్ లో ప్లాన్ చేస్తున్నారు. రాజమండ్రి ఆర్ కాకినాడలో ఉండొచ్చు అంటున్నారు. అండ్ ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉందంట. ఫ్యాన్స్ నిజం అవ్వాలని గట్టిగా అనుకోండి. అండ్ వీటితో పాటు పాన్ ఇండియా ప్రెస్ మీట్స్ కూడా ఉన్నాయంట. మూవీ నుండి నెక్స్ట్ థర్డ్ సింగిల్ గా ఒక మెలడీ సాంగ్ త్వరలోనే రాబోతుంది. ఈ సాంగ్ ని రామజోగయ్య గారు రాశారు. ఆ తర్వాత చరణ్ అండ్ అంజలి గారి సాంగ్ రిలీజ్ అవుతుందంట. బుచ్చిబాబు గారితో చేస్తున్న RC16 మూవీ మైసూర్ లో స్టార్ట్ అయింది. ఈ స్కెడ్యూల్ లో చరణ్ అండ్ జాహ్నవి కూడా జాయిన్ అయ్యారు. అండ్ అక్కడ 10 days పాటు జరుగుతుందంట. మూవీలో జగపతి బాబు గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. మహానటి కీర్తి సురేష్ కి పెళ్ళవబోతోంది. తన బాయ్ ఫ్రెండ్ యాంటనీతో December 11th 12th లో గోవాలో మ్యారేజ్ జరగబోతుందంట. ఫిబ్రవరి మంత్ అక్కినేని ఫ్యాన్స్ కోసం అనుకుంటా. February 7th నాగ చైతన్య ప్రెస్టీజియస్ మూవీ తండేల్ రిలీజ్ అవుతుంటే ధనుష్ నాగార్జున గారు యాక్ట్ చేస్తున్న కుబేరా మూవీని కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అండ్ నాగ చైతన్య తన నెక్స్ట్ ఫిల్మ్ విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి more than 100 crore బడ్జెట్ అవుతుందంట. 30 to 35 crore ఓన్లీ CG మీదనే స్పెండ్ చేస్తారంట. మూవీ అయితే December 2nd వీక్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుంది. సాంగ్ లాస్ట్ కబుర్లలో చెప్పుకున్నట్టే మన రమణ గోగుల్ గారు పాడారు. కన్నప్ప మూవీ నుండి మోహన్ బాబు
గారు యాక్ట్ చేస్తున్న మహాదేవ శాస్త్రి రోల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. నాని గారంటే హిట్ థర్డ్ కేస్ మూవీ రాజస్థాన్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ స్కెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుందంట. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో కూడా షూట్స్ అవుతాయంట. రామ్ పోతినేని 22nd ఫిల్మ్ అఫీషియల్ గా లాంచ్ అయింది. ఈ సైకిల్ పోస్టర్ చూసిన వెంటనే సత్యం సుందరం మూవీ గుర్తొచ్చింది. మిస్ శెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ యాక్ట్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ తన 13th ఫిల్మ్ లో పోలీస్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీని శ్రీధర్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత 14th ఫిల్మ్ మన ఈవ్ అనుదీప్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేస్తారంట. ఈ రెండింటితో పాటు భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ కూడా ఓ సినిమా ఉంది అంటున్నారు. స్టార్ బాయ్ సిద్ధు తెలుసు కదా మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. హీరోయిన్స్ గా రాశి ఖన్నా అండ్ శ్రీనిధి యాక్ట్ చేస్తున్నారు. మోషన్ పోస్టర్ వీడియో చూసారా? మ్యూజిక్ అద్దరిపోయింది. ఇక నితిన్ గారి విషయానికి వస్తే రాబిన్ హుడ్ అండ్ తమ్ముడు మూవీస్ తర్వాత విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. అండ్ ఇది యూవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారంట. నితిన్ అప్కమింగ్ ఫిల్మ్ రాబిన్ హుడ్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ఈ వీక్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బేబీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హీరోగా ఇర్ఫాన్ ఖాన్ అబ్బాయి బాబిల్ ఖాన్ తో, హీరోయిన్ గా కీర్తి శెట్టితో టాక్స్ నడుస్తున్నాయంట. ఈ సినిమాని కూడా సాయి రాజేష్ గారే డైరెక్ట్ చేస్తున్నారు. చాహల్ వైఫ్ ధనశ్రీ తెలుగు డెబ్యూ చేయబోతున్నారు. డాన్స్ మాస్టర్ యశ్వంత్ హీరోగా చేస్తున్న ఆకాశం దాటి వస్తావా మూవీలో ధనశ్రీ యాక్ట్ చేస్తున్నారంట. తమిళ సినిమా వాళ్ళు ఫస్ట్ డే థియేటర్స్ దగ్గరికి రివ్యూవర్స్ ని అలౌ చేయకూడదు, థియేటర్ దగ్గర రివ్యూస్ ఇవ్వకూడదు అనే డెసిషన్ తీసుకున్నారంట. ఈ రూల్ మన దగ్గర కూడా స్టార్ట్ చేస్తారంట. ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయని దిల్ రాజు గారు చెప్పారు. విజయ్ సేతుపతి మహారాజా మూవీ నవంబర్ 29th చైనాలో రిలీజ్ అవుతుంది. కన్నడ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కాంతార ప్రీక్వెల్ నెక్స్ట్ ఇయర్ October 2nd గాంధీ జయంతి రోజు రిలీజ్ అవుతుంది. ఐ ఫేమ్ అంకిత్ కొయ్య 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. రోటి కపడా రొమాన్స్ మూవీ నవంబర్ 28th రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కన్నడ ఫిల్మ్ బగీరా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. దేవరా హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ధ్రువ సర్జా మార్టిన్ మూవీ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. రానా దగ్గుపాటి షో ఎపిసోడ్ 1 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. క్యాంపస్ బీట్ సీజన్ 4 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం హిస్టరీ థ్రిల్లర్ కిష్కింద కాండం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. బాగుందంటున్నారు, ఈ వీకెండ్ ట్రై చేయండి. తెలుగు మూవీ లగ్గం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రేపటి వెలుగు అండ్ ఐ హేట్ యూ మూవీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎక్సైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఒకటి పుష్ప 2 అప్డేట్స్ రిలీజ్ దగ్గరే కొద్దీ వచ్చే న్యూస్ అండ్ అప్డేట్స్ కి ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. నేనైతే అసలు డే 1 ఎలాంటి నంబర్స్ పెడుతుందో అని ఆలోచిస్తున్నా. ఎంత రావచ్చు అంటారు? సరదాగా ఒక నంబర్ చెప్పండి. ఇక రెండోది తండేల్ బుజ్జితల్లి సాంగ్ ఇందాక చెప్పినట్టే నాకు చాలా నచ్చేసింది. మీరు కూడా పక్కాగా వినండి. అదండి గురుగారు ఈ వారం కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.